హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కూకట్పల్లికి వచ్చేస్తాం. కూకట్పల్లిలోని మూసాపేటలో ఉంటున్న ఉషా కుమారి గారు వారి మిద్దె తోట కాదు, పెరటి తోట కాదు, వారి బాల్కనీ తోటని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి బాల్కనీ తోటని పరిచయం చేసుకుంటాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతామా? కమా, లెట్స్ గో. ఉషా గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం అండి. సో మీకు తెలిసిందే, మన పెరటి రుచుల కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఒక సెగ్మెంట్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో మీ బాల్కనీ తోట నుంచి మొక్క, కాయ, పండ, పువ్వ ఏం చూపించి క్వశ్చన్ లాగా అడగబోతున్నారు. ఇదండి. ఓకే, ఎదురుగానే ఉంది. ఓకే, చిక్కుడుకాయ కదండి? కదా? కాదండి, క్రీపర్ లాగానే ఉంది, చిక్కుడు లాగానే అనిపిస్తా ఉంది, కానీ చిక్కుడుకాయ కాదు. కాదు, చూడండి, చిక్కుడుకాయ కాదంట, క్రీపర్ లాగా ఉంది, చిక్కుడుకాయ కాదు. ఓకే ఫైన్, గెస్ట్ చేస్తూ ఉండండి. చిక్కుడుకాయ అయితే కాదు, అది ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్. ఓకే, సో తోటలకి బాల్కనీ తోటలకి ఎంటర్ అయిపోదామండి. ఇది యాపిల్ బైర్ అండి. ఆపిల్ బైర్. ఓకే, మొత్తం దీనికి కూడా అయిపోయింది అని కట్ చేస్తాను, మళ్ళీ అంతా వేసుకొచ్చింది. దీంట్లో మళ్ళీ మిర్చి ఇది ఆటోమేటిక్ గా వచ్చింది, ఒక కిచెన్ వేస్ట్ చేసి వచ్చింది. సో ఆల్రెడీ మీరు అందులో అదేంటి ఆనియన్ పౌడర్ పీల్ వేసి పెట్టారు, కిచెన్ వేస్ట్ దాంతో అది వచ్చేసిందండి. ఓకే, సో అలా వచ్చి చాలా స్ట్రాంగ్ ఉంటాయండి, వాటికి ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు, చాలా బాగుంటాయి. ఓకే, ఇల్లు కూడా చక్కగా వస్తుంది. ఇది అంజీర్. ఓకే, ఎండ వైపు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడండి, లోపల అదే బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడ ఎండ ఉంటే అటు దిక్కు చెట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది అన్నా యాపిల్ అండి, మాకు సిటీజీ ప్రొక్యూర్మెంట్ లో ఇచ్చారు. ఏం యాపిల్ అండి? అన్నా యాపిల్. ఇప్పుడు చాలా మంది మా వాళ్ళందరికీ ఒక ఇద్దరు ముగ్గురికి యాపిల్స్ వచ్చాయి, ఫ్లవర్. ఇంకా నాకు వెయిట్ చేస్తున్నా. సో అంటే మన వెదర్ కి, మన ట్రాపికల్ వెదర్ కి సర్వైవ్ అయ్యేది. ఇక్కడ ఇది కూడా ఇటువంటి వంగ రెగ్యులర్. ఇది సపోటా అండి, చాలా రాలిపోయి ఒకే ఒక్కడు అన్నట్టు ఒక సపోటా ఉంది. అక్కడ ఇది పుదీనా, అదే వంట చేస్తూ పాతితే ఆ కొమ్మలు పాతినవే. సో బాల్కనీ, మన కిచెన్ పక్కనున్న బాల్కనీ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఏమేమి కావాలో పెట్టేసుకుంటారు అనమాట. ఏంటి, మన కిచెన్ కి కావాల్సిన వంకాయలు, టొమాటోలు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ వేసుకున్నారు. చక్కగా మంచి ఐడియా, ఎందుకంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా తక్కువనే తీసుకొని వచ్చి అలా వేసుకోవచ్చు. సూపర్. ఈ బాల్కనీ కంప్లీట్, నెక్స్ట్ బాల్కనీకి వెళ్దాం. ఓకే, మనం ఇంకో బాల్కనీకి వచ్చేసాం. సో ఇక్కడ అన్ని క్రీపర్స్ ఏర్పాటు చేసుకున్నారు. సో చెప్పండి, ఇక్కడ ఇవన్నీ క్రీపర్స్? అవునండి, ఇవన్నీ క్రీపర్స్ అండి. ఓకే, సో ఇది మాలతి, గిన్నె మాలతి. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెంచారు అన్నాను కదా, ఆ గుర్తుగా అక్కడ తెచ్చుకున్నారా? లేదు, ఓకే, గిన్నె మాలతి. సో గిన్నెలాగా ఉంటుంది ఇట్లా. సో స్మెల్ వస్తుంటుంది, మంచి, చాలా స్మెల్ వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా ఉన్నాయి. సో అక్కడ ఇంకోటి, అది సీడ్ ద్వారా వచ్చిందండి, దానిమ్మ. చాలా కాయలు కాసింది, మళ్ళీ ప్రూన్ చేస్తాను కదా, మళ్ళీ వేస్తున్నాయి. ఇది గ్రాండ్ ఫ్లోరా అని, చాలా వైలెట్ కలర్, మంచి ఫ్లవర్స్ వస్తాయి. మొన్నటి వరకు ఉందండి, ఉందండి. ఇవి చాలా, మన వింటర్ అంతా చాలా ఉంటాయి, జనవరి నెల అంతా బాగా వస్తాయి. ఇది రాధా మనోహరం. సో ఈ క్రీపర్స్ అన్ని ఏంటంటే అటు మనకి ఎంట్రన్స్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒకసారి బ్లూమ్ అయితే చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బాల్కనీ అంతా కూడా మీరు క్రీపర్స్ పెట్టేసుకుంటారు. అలాగే చిన్న చిన్న ఇక్కడ కూడా మన ఐస్ క్రీమ్ డబ్బాలో కూడా మంచిగా పెట్టేసుకున్నారు. ఇందులో ఏం అవసరం లేదండి, వీటికి కొంచెం నీళ్ళే, ఇంకేం దీంట్లో ఏం అవసరం లేదు. జస్ట్ ఓన్లీ వాటర్ లోనే ఇవేంటంటే ఇది మన మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ ఇదేం అవసరం లేదు, పుట్టి వాటర్ లోనే జస్ట్ మనీ ప్లాంట్ పెట్టేశారు. అంటే మనీ ప్లాంట్ కి ఏం ఈ సాయిల్ అవసరం లేదు. ఇది చిలకడ దుంప.
చిలకడ దుంప ఇప్పుడు ప్రాపగేట్ చేస్తున్నారు దీన్ని. అవుతున్నాయి, వేర్లు వస్తున్నాయి, అదే వేర్లు వస్తున్నాయి, చిన్న చిగుర్లు వస్తున్నాయి, చిన్న చిన్న చిగుర్లు వస్తున్నాయి, చిన్న వస్తున్నాయి. ఓకే, ఓ ఇలా కూడా వేచిస్తుంది అనమాట. అప్పుడు దీన్ని తీసి మనం సాయిల్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇది పసుపు, అదే ఏంటంటారు మండవిల్లి ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయండి. సో చిన్న క్రీపర్స్ పెట్టేస్తున్నారు ఈ బాల్కనీ, చిన్న బాల్కనీ, చక్కటి బాల్కనీ, అంటే చక్కటి క్రీపర్స్ పెట్టేస్తున్నారు. సో ఈ బాల్కనీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ బాల్కనీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాల్కనీలోకి వెళ్దాం. ఇది చిన్న బాల్కనీ, అందుకే ఇక్కడ చూసారా ఇది ఎదురుగా ఉంది కాబట్టి ఇక్కడ పెద్దగా స్టాండ్స్ ఏమి లేవు, ఉన్న వాటిలో కూడా ఇవి నింపేశారు. నెక్స్ట్ బాల్కనీ అంటే అక్కడ సోఫాలో కూర్చుని కాఫీ తాగితే ఈ గ్రీనరీ అంతా కనబడుతుంది. ఇక్కడ ఉండి బ్రష్ చేసుకుంటే మొత్తం అంతా కనిపిస్తుంది, మొత్తం బయట ఉన్న గ్రీనరీ ఇక్కడ ఉన్న గ్రీనరీ అంతా బాగుంటుంది. ఇక్కడ సింక్ ఉంది, బ్రష్ చేసుకుంటూ కూడా గ్రీనరీలోనే ఉండాలి, కాఫీ తాగుతున్నప్పుడు గ్రీనరీ చూస్తూ ఆస్వాదించడం, ప్రకృతిని ఆస్వాదించడం. నైస్, సూపర్. సో నెక్స్ట్ బాల్కనీ. ఓకే, పైన ఇది వాక్కాయ అండి. ఇది 2 years అయితే కానీ రాదటండి, 1 year అయిపోయింది, మరి ఇంకా ఏం రాలా. నర్సరీ మేళాలో కొన్నాను. ఇది ఇది గోరింట అండి, గోరింటాకు. ఇది చిన్న స్టెమ్ వేస్తే వచ్చింది. గోరింట అంటే యాక్చువల్లీ ఇప్పుడు గోరింటాకే మర్చిపోయారండి చాలా మంది, ఏదో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు అందరు గోరింటాకు. నేను ఇంత ఏజ్ వచ్చింది కానీ ఎప్పుడు నేను ఫోన్ పెట్టుకోలేదు, ఎప్పుడైనా పెట్టుకుంటే గోరింటాకే మంచిదండి. యాక్చువల్లీ అది ఎందుకు గోరింటాకు అనేది ఒకప్పుడు ఊర్లలో పక్క పక్కన దొరికేది, ఇట్లా కట్ చేసుకొని అది మనకి శరీరానికి కూడా చాలా మంచిది. మంచి ఆషాఢంలో పెట్టుకోవాలంటారు కదా, ఆషాఢంలో ఎందుకంటే అప్పుడు అందరూ పనులు చేసేటప్పుడు కాళ్ళు చేతులు నానిపోయి ఉంటాయి కదా, ఈ గోరింటాకు పెట్టుకుంటే వేడి పుడుతుంది. ఆ నానిన ఫంగస్ అటువంటివి లేకుండా, అందుకే కాళ్ళకు కూడా పారాణిలా పెట్టుకోవడం ఎందుకు చేస్తారంటే ఆ ఫంగస్ అది పడితే అది పోతుంది అన్నమాట, రాకుండా ఉంటది, వచ్చిన వాళ్ళకి పోద్ది, రాకుండా ఉంటది అని. అంటే ఆషాఢంలో వర్క్స్ ఎక్కువగా చేయడం వల్ల నీళ్ళలో నానుతాయి కాబట్టి మనకి పెద్దవాళ్ళు ఆచారంగా పెట్టారు, కంపల్సరీ ఆషాఢంలో పెట్టుకోవాలి అని. అంటే ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంటుంది, సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. తెలియదు ఏదో పెట్టుకోవాలి అంటారు కానీ బిహైండ్ ద రీజన్ ఇవి ఉంటాయి. ఇది సీడ్ తో వచ్చిందండి నిమ్మ. ఓకే, నిమ్మ సీడ్ తోటి. మీ దగ్గర మాక్సిమం అన్ని సీడ్ తోటి ఎక్కువ చాలా. అది అది డస్ట్బిన్. ఓకే, అది కూడా ఏది కూడా వదలలేదు. ఇది కనకాంబరం, ఇది టర్టిల్ వైన్, పర్పుల్ టర్టిల్ వైన్. ఇట్లా వస్తుంది, మంచి బ్లూమ్ అయితే బాగా వస్తాయి. ఈ జామ మొక్కలు వస్తున్నాయి, దీన్ని చేద్దామని. బాగుంది జామ మొక్కలు. ఎట్లా అండి అది విత్తనాలతో మనం తిని పడేస్తాం కదా, దాంట్లో వచ్చింది, కిచెన్ వేస్ట్ లో వచ్చింది. ఇది డిసెంబర్ వైట్ అండి, ఒక గార్డెన్ గ్రూప్ లో ఒక అమ్మాయి ఇచ్చారు. డిసెంబర్ వైట్ జయశ్రీ అని. అంత అయిపోయింది, బ్లూమింగ్ అయిపోయింది. యాక్చువల్ డిసెంబర్ లోనే పూయాలి, డిసెంబర్ తర్వాత కూడా పూసేస్తున్నాయి. నా చిన్నప్పుడు డిసెంబర్ వచ్చేటప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి వరకు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఏ కాలంతో సంబంధం లేకుండా అదే. పైన ఇవి లిల్లీస్ అండి, అమర్ లిల్లీస్. ఇది బ్రహ్మకమలం అండి, అది డే బ్లూమర్, ఇదేమో నైట్ పూస్తుంది అనమాట. అక్కడ దాకా వచ్చేసింది. అది ఫ్యాషన్ ఫ్రూట్. ఫ్యాషన్ ఫ్రూట్. ఓకే, అది ఎక్కడ ఉందండి? ఫ్యాషన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది, ఇంత చిన్న దాంట్లో పెట్టారు, ఇంత చిన్న దాంట్లో పెట్టారు ఫ్యాషన్ ఫ్రూట్. అక్కడ వచ్చేసి ఇవన్నీ వామ్ మొక్కలు. ఇక్కడ నేను ఎప్పుడైతే ఇది కదిలిపించానో ఆ స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. నేను ఈ బ్రహ్మకమలాన్ని ఎప్పుడైతే కొద్దిగా ఇట్లా 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 కదిలిపించానో అప్పుడే ఈ స్మెల్, వాము స్మెల్. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి వామ్. అసలు యూజ్ చేస్తారండి. మా మనోడైతే రోజు ఒక ఆకు తింటాడు ప్రతిరోజు. పిల్లలకు కూడా చాలా మంచిది అది. మనం వేడి నీళ్ళల్లో తాగొచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేస్తున్నారు చాలా మంది. అంటే నేను ఎప్పుడు చేయలేదు, చాలా మంది చెప్తున్నారు పచ్చడి కూడా బాగుంటుంది. నీళ్ళల్లో వాటిని మనము ఇచ్చేసి కూడా తాగినా బాగుంటుంది. అంటే చాలా మంది బజ్జీలు తింటున్నప్పుడు ఒకసారి డైజెషన్ ప్రాబ్లం అవుతుంటుంది, కానీ ఇది ఉంటే ఇంకా ఇదే కాబట్టి ప్రాబ్లమే ఉంటుంది. రోజు ఒక ఆకు వాము గాని తమలపాకు గాని తినాలని పెద్దలు ఎప్పుడో చెప్పిన మాట ఇది. ఇక్కడ ఇవి ఏంటంటారు, ఆక్సాలిస్ లో
ఐరన్ క్రాస్ అండి. ఐరన్ క్రాస్. ఇది హ్యాపీ గార్డెన్స్ లో అప్పారావు సార్ రప్పించారు ప్రొక్యూర్మెంట్ లో. సో అలాగే మీరంటే ఎఫర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గ్రిల్స్ అన్ని పెట్టారు. సో కొంతమంది గార్డెనింగ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అంటూ ఉంటారు. సో బాల్కనీ ఉంటుంది సరే, ఇంత చిన్న బాల్కనీ ఉన్నా సరే వాళ్ళు గార్డెనింగ్ చేసుకోవాలంటే మీరు ఎలాంటి సలహా ఇస్తారు? అంటే ఏవైనా అంటే ఇవే కట్టించవసరం లేదు, కొంచెం లైట్ గా ఉండే లైట్ వెయిట్ వి వస్తాయి. ఏంటవి ప్లాస్టిక్ వి అటువంటివి నెట్ లాంటివి దొరుకుతాయి దగ్గరగా ఉండేవి, అవి వేసుకోవచ్చు. అవి కూడా వేసుకోలేను అనుకుంటే ఏవైనా పాత చీరలు కట్టుకోవచ్చు. పలచగా ఉండేవి కాటన్వి కట్టుకుంటే అంటే చెయ్యాలి అన్న జీల్ ఉండాలి, కానీ ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. సరే ఇప్పుడు ఓకే అవన్నీ కొంత ఇప్పుడైతే అపార్ట్మెంట్ అంటే గ్రిల్ కంపల్సరీ ఇస్తున్నారు, వెనకగా ఉంటుంది, ఇంత స్పేస్ అయితే ఇస్తున్నారు. సో ఈ దీంట్లో బడ్జెట్ లో మనం ఏమేమి మొక్కలు పెట్టుకోవచ్చు? 2 వంగ మొక్కలు, 2 టమాటా మొక్కలు, 1 మిర్చి, పుదీనా, కొత్తిమీర, పాలకూర, గోంగూర, చుక్కకూర అలాంటివి ఒక్కొక్క పాటలో వేసి పెంచుకోవాలి. పడతాయి కంపల్సరీ వస్తాయి. సో అలాగే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ మొక్కతో స్టార్ట్ చేస్తే బెటర్? అంటే వాళ్ళకి పెద్ద ఓపిక ఉండదు, అంటే పెట్టాక అమ్మో ఇది 2 వారాలు పడుతుందా 3 వారాలు పడుతుందా రావట్లేదు అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి ఆకుకూరలతో బెస్ట్? ఆకుకూరలే బెస్ట్. ఏంటంటే తోటకూర వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, చుక్కకూర వేసుకోవచ్చు. అవి తొందరగా వచ్చేస్తాయి. అవి ఏ రకంగా అయినా ఉపయోగించుకోవచ్చు, పప్పులో వాడుకోవచ్చు. అది వేయంగానే ఇంకోటి ఏంటంటే అది వేయంగానే త్వరగా వస్తాయి కాబట్టి అమ్మయ్య నేను వేసిన మొక్కలు వచ్చేస్తాయి అనుకున్నా. దాని నుంచి ఇంట్రెస్ట్ మొదలు. ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్ అది ఒక్కొక్కటి పెంచుతూ వస్తారు. సో అప్పుడు తర్వాత మిల్ల ఒకటి గ్రో చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మొక్క పెట్టేటప్పుడు కొత్తగా మొక్క స్టార్ట్ చేసేవాళ్ళు ఏమేం మొక్క అంటే లోపల మనం ఏమేం సాయిల్ వేయాలి చెప్పండి ఒక్కోసారి, ఎంతెంత పర్సెంటేజ్లో మనం సాయిల్ వేసి మొక్క స్టార్ట్ చేయాలి ఒకసారి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి? అంటే నేను కొలత ప్రకారం వేయను కానీ కొంచెం ఇన్ని ఎండాకులు లేకపోతే డ్రై చేసిన కిచెన్ వేస్ట్ వేస్తాను. ఓకే, ఎండాకులు డ్రై చేసిన కిచెన్ వేస్ట్, అంటే మన కిచెన్ వేస్టేజ్ ముందు మనం వీటికి హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ ని మూసేయాలి, క్లోజ్ గా ఉండకూడదు. వాటిపైన ఏమన్నా కొబ్బరి ముక్కలు కానీ లేకపోతే కొబ్బరి పెంకు ముక్కలు కానీ ఇలాంటి పగిలిపోయినవి ఉంటాయి కదా, అవి కట్ చేసి ఆ ముక్కలు అవి మూసేయాలి. మూసాక అప్పుడు డ్రై లీవ్స్ కిచెన్ డ్రై చేసింది వేసుకుంటాయి. కొద్దిగా శాండ్ వేసుకోవాలి. శాండ్ వేసుకున్న తర్వాత కొద్దిగా కోకోపీట్ వేసుకుని అప్పుడు సాయిల్ కొంచెం బరువు ఎక్కువ ఉండదు, మనకి తేలిగ్గా ఉంటాయి. అప్పుడు సాయిల్ వేసుకుని వేసుకుంటే బాగుంటుంది. సో అంటే మళ్ళీ పెస్ట్ రాకుండా నీమ్ పౌడర్ కానీ అది కొంచెం ఎదిగిన తర్వాత అంటే ముందే దాంట్లో వేస్తాం కదా, నీమ్ పౌడర్, తర్వాత ఎప్సమ్ సాల్ట్, వామ్ కానీ లేకుంటే ట్రైకోడర్మా విరిడి అని అది కానీ సూడోమోనాస్ కానీ అవి కలిపేసి వేసుకుంటే లోపలికి వేర్లు వెళ్ళినప్పుడు అవి ఏమీ రాకుండా కాపాడు. సో ఈ మరి ట్రైకోడర్మా కానీ ఈ నీమ్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా ఎంత తక్కువ వేసుకోండి, ఈ పాట్కి సరిపడా ఎంత వేసుకోవాలి? అంటే నేను ఏం చేస్తానంటే కొంచెం కలిపేసి అలా కొద్దిగా సరిపోతుందండి, ఇంత. ఈ పార్ట్కి అయితే మనం నీమ్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ ట్రైకోడర్మా కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కొన్ని వేసుకొని కలిపి పెట్టుకుంటే రూట్ కి ఏది పెస్ట్ రాకుండా ఉంటుంది. పైకి వచ్చిన వాడిని చూడాలని రూట్ కి వచ్చిందని మనం ఏం చేయలేం కాబట్టి బలంగా ఉంటుంది. సో అలాగే ఈ ఎండాకాలంలో మొక్కలకి వాటర్ ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎలా జాగ్రత్త పరచుకోవాలి? ఇలాంటి బాల్కనీస్ లో ఉంటే రోజుకి ఒకసారి చాలు. అదే టెర్రస్ అయితే ఎక్కువ ఎండ ఉంటుంది కనుక ఉదయం కొద్దిగా సాయంకాలం కొద్దిగా ఇచ్చుకుంటే బాగుంటుంది. మొక్కను చూసుకుని తడిని బట్టి ఇవ్వాలి. డ్రై అయిపోయింది అనుకోండి, మనం కొంచెం వేలు ఎలా పెడితే మనకి తడి ఉంటే వేయాల్సిన లేదు, పొడిగా ఉందనుకోండి వేయాలి. ఈ బాల్కనీస్ లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేకుంటే 6 కి ముందు వేసుకోవాలి. రైట్, 6 కి బిఫోర్ అదే మీరు చెప్పారు, 6 కి ముందు వేసుకోవాలి. సో మార్నింగ్ ఏ టైం అండి? మార్నింగ్ 6, 7 అలా 10 రాకముందే వేసుకోవాలి. అంటే సూర్యుడు బాగా పై వరకు రాకముందు వేసేసుకోవాలి. ఓకే, అంటే 8 కి బిఫోర్ వేసేసుకోవాలి. ఓకే, ఈవినింగ్ 6 కి బిఫోర్. అవును, మరి ఎండ అంటే కొంతమంది ఒక్కోసారి ఎండలో వాటర్ వేస్తే ఎండలో వేసేస్తే మొక్కలు కష్టం అని అంటారు, అది ఫోటోసింథసిస్ జరగదు అందువల్ల. సో మార్నింగ్ అయితే మనకి 6 to 8 మధ్యలో, నైట్ అయితే 6 కి బిఫోరే మనం వాటర్ ఇచ్చేసి
వాటిని రిలాక్స్ అవ్వనివ్వాలి. లేకుంటే వాటికి 10 గంటలకి వాటర్ ఇచ్చేసి తినేసి రిలాక్స్ ఉండనట్టు ఉండలేము, బలవంతం చేస్తే కష్టం అవుతుంది. సూపర్ అండి. సో అలాగే ఇక్కడ ఇది మందార అండి, మందార అక్కడ పూసించండి. ఇది ముద్ద మందారం అండి. ఒక మేడం ఒక మా గార్డెన్ మీట్ లో ఆమె ఇంట్లో మీట్ అయినప్పుడు గిఫ్ట్ ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్. ఇది కరివేపాకు అండి. ఇప్పుడు మొత్తం అంతా ప్రూన్ చేశాక మళ్ళీ అంతా వేసుకొచ్చాం. ఇది నల్లేరు, ఇది డ్రోసినా, ఇది కొమ్మేసిన వచ్చేస్తుంది. ఇది దొండ అండి, దొండ. ఇది డ్రోసినా, ఇవే కొమ్మలే ఇక్కడ వేస్తే వచ్చాయి. అన్ని గన్నేరండి, గన్నేరు. ఇది వాము, మా మనవడు ఫేవరెట్ మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి, ఆయన వేసుకున్నాడు. సో మరి ఇట్లనే మీరు అన్ని ఇవే పెట్టారు. కొంతమంది పైన మడులు పెట్టుకుంటారు, మడుల్లా కట్టుకుంటారు. అంటే మీకు ఇక్కడ కుదరదు. కాకపోతే ఇక్కడ ఏదన్నా ఇట్లా మడుల్లాగా పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు? ఎందుకంటే చేస్తే మరి గోడలకి దెబ్బ కదా. మడులని కాదు నేను చెప్పేది, మడులు కట్టడం కాదు నేను చెప్పేది. మన పెరట్రుచుల కార్యక్రమం వెళ్ళినప్పుడు ఒక దగ్గర చూసాను, కొంతమంది ఫ్రిడ్జ్ యూజ్ చేయని ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చి దాన్ని పెట్టేసుకొని దాంట్లో పెట్టారు. అది కూడా ఒక మోడల్ లాగా పనిచేస్తుంది కదా. కొంతమంది కూలర్ బాక్స్. సో అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న చిన్న ప్లాస్టిక్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టి వాటి స్క్రూలు ఫిట్ చేసి కూడా కొన్ని మడుల్ లాగా ప్లాన్ చేశారు. సో దాంట్లో మనం క్రీపర్స్ కానీ ఇది కానీ పెట్టినప్పుడు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటిది నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేయండి. తప్పకుండా. సో మరి మీరు ఇంత కష్టపడుతున్నారు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? నీళ్లు పోయడానికి కానీ మీకు హెల్ప్ఫుల్ గా ఎవరెవరు ఉంటారు? మా అమ్మాయి ఉంది, మా మనవడు కూడా ఉన్నాడు. అవునా, సూపర్. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సరే వాళ్ళతో కూడా మాట్లాడదాం, పిలుస్తారు మరొకసారి. ఓకే, ఉషా కుమారి గారు, మీకు హెల్ప్ చేయడానికి మీ మనవడు అలాగే మీ కూతురు. ఓకే, మీ పేరేంటి? అంజలి గారు. సో ఏంటండి మీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది? మీ మదర్ ఈ బాల్కనీ ఈ ఐడియానే అద్భుతం. ఐడియా ఇద్దరు కలిసి చేసాము. అమ్మకి మొక్కలన్నీ పిచ్చి అన్నది తెలిసిందే. సో కన్స్ట్రక్షన్ టైంలోనే మేము ఇలా అనుకున్నాము. కానీ యాక్చువల్గా ఒకసారి అనిపిస్తుంది ఇంకా ఒక్కో వరుస వేయాల్సిందేమో అనిపిస్తుంది, కానీ మళ్ళీ నాకే ప్రాబ్లం, నేనే ఎక్కి దించి చేయాలి. ఈయన తయారవుతున్నాడు కదా ఇప్పుడు. తయారవుతున్నాడు. బేసిక్ గా వీళ్ళిద్దరు ఓనర్స్, నేను ఓన్లీ అటెండెంట్ కింద అనమాట మొక్కలకి. ఏం చేయాలి ఏంటి అనేది వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఈయన సొంతంగా కూడా ఈయన మొక్కలు వేసేసుకుంటా ఉంటాడు. అవును, చెప్పారు షోలో కూడా. ఈయనకి నీ ఫేవరెట్ మొక్క ఏంటి? మ్యాంగో. మ్యాంగో ఇష్టమే. మొక్కలు ఉన్నాయి ఇక్కడ, ఏమేమి మొక్కలు ఉన్నాయి నువ్వు పెంచే? నీ మొక్కలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మర్చిపోయాడు. బేసిక్ గా కింద ఉన్న మొక్కలన్నీ ఆయనవి, పైన ఉన్న మొక్కలన్నీ టెంపరీగా అమ్మమ్మ నీకు ఇచ్చింది, అవి తర్వాత నావే అని చెప్తాడు. సో ఈయన చేసే పని ఏంటంటే, మేము షో చేస్తున్న ఈ మెయిన్ టైంలో ఆయన ఏం చేస్తున్నాడంటే బాటిల్ ఇచ్చిన టకటక వాటర్ నింపేసిపోయి ఆయన వాటర్ చేసేసుకుంటున్నాడు, ఆయన పని ఏం చేసుకుంటున్నాడు. సో నైస్, వెరీ గుడ్. సో చిన్నపిల్లలకి బేసిక్ అంటే నిజంగానే ఈ చిన్నపిల్లలకి ఈ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవ్వాలి. ఈ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతే వాళ్ళకి ఏంటి మొక్కలు అంటే ఏంటి అనేది నేచర్కి దగ్గరగా ఉంటారు. సో అప్పుడే వాళ్ళకి నేచర్ వాల్యూ ఏంటిదో తెలుసు. లేకుంటే అసలు ఏంటి మొక్క ఏంటి, ఎందుకు వాటర్ పోయాలి ఏంటి అనుకుంటారు. సరే వాడు ఈ వాటర్ ఎందుకు పోస్తున్నారు తెలిసినా తెలియకున్నా కానీ, బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫోన్ అది ఇంకా స్టార్ట్ అవుతుంది. సో నువ్వు నీ పేరేంటి చెప్పలేదు నాకు? అరవింద్. ఓకే ఫైన్. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. ఓకే, సో ఏ స్కూల్? లిటిల్ డేఫోడిల్స్. ఓకే అరవింద్, సో రెగ్యులర్ గా వాటర్ చేయి. ఓకే 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 దెన్ ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాము. ఇది క్రీపరు చిక్కుడుకాయ కాదు అన్నారు. సో ఆన్సర్ చెప్తారా మరి? మినీ మార్నింగ్ గ్లోరీ అండి. మినీ మార్నింగ్ గ్లోరీ. ఓకే, పువ్వులు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. అవునండి, ఇది ఒకటి పూసింది నిన్న. ఇది మినీ రేపు విడుస్తుంది. ఓకే, మినీ మార్నింగ్ గ్లోరీ. ఓకే, సో చిక్కుడుకాయ కాదు, చూసారు కదా చిన్న మొగ్గ కూడా ఉంది. సో మినీ మార్నింగ్ గ్లోరీ అండి. చక్కని మొక్కని మాకు పరిచయం చేశారు, అండ్ అలాగే మీ బాల్కనీ తోటని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.